హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేర్ ఆఫ్ కెనడా. కెనడాలో స్నో స్టార్మ్ ఉన్నప్పుడు డే 1 ఎలా ఉందో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. మరి డే 2 ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. వెదర్ అలర్ట్ వచ్చాక 2 days బయటికి వెళ్లకుండా ఉండేలా చూసుకున్నాము. బట్ మనం ఎంత వద్దనుకున్నా ఒక్కసారి బయటికి వెళ్లాల్సి వస్తుంది. మేము వెళ్తుంటే ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. వెహికల్స్ అయితే ఎక్కువగా కనిపించలేదు. స్టార్మ్కి ముందే అందరూ కావాల్సినవి తీసుకొని పెట్టుకుంటారు. సో స్టార్మ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని. అసలు కంటిన్యూస్గా స్నో పడుతూనే ఉంది. రోడ్స్ అన్నీ స్నోతో కవర్ అయిపోయి ఉన్నాయి. జనరల్గా నా ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టు స్నో పడినప్పుడు గవర్నమెంట్ వెహికల్లో వచ్చి స్నో క్లీన్ చేస్తూనే ఉంటారు. అలా క్లీన్ చేస్తున్నా కూడా స్నో ఎక్కువగా పడడం వలన రోడ్స్ అన్నీ మళ్ళీ స్నోతో కవర్ అవుతున్నాయి. బయట రోడ్స్ పైన గవర్నమెంట్ చూసుకుంటుంది, కానీ మన ఇంటి ముందున్న స్నో క్లీన్ చేయాలంటే అదో పెద్ద టాస్క్. ఆల్రెడీ మేము బయటికి వెళ్ళే ముందే వాక్వే మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళాము. అండ్ రిటర్న్ వచ్చేసరికి వాక్వే మొత్తం మళ్ళీ స్నోతో నిండిపోయింది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది స్నో ఏ లెవెల్లో పడిందని. జస్ట్ అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంత స్నో పడింది. మా బ్యాక్యార్డ్ గేట్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువగా స్నోతో ఫిల్ అయింది. పార్ట్ 1లో రూఫ్ పైన ఐస్ ఎలా ఫామ్ అయిందో చూపించాను కదా. సెకండ్ డే అయ్యేసరికి ఇంకా ఎక్కువైంది. పార్ట్ 1 కావాలంటే పైన ఉన్న ఐ సింబల్ని క్లిక్ చేయండి. ఫైనల్లీ నెక్స్ట్ డే లేచి చూసేసరికి స్నో పడడం ఆగిపోయింది. స్నో పడడం ఆగిపోయినా స్నో ఇంకా అలానే ఉండడం వలన వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఈ చలిలో కూడా డాగ్స్ని తీసుకొని వాకింగ్కి వస్తున్నారు. స్నో పడడం ఆగిపోగానే అందరూ ఫస్ట్ స్నో షెవలింగ్ చేసేశారు. ఈ స్నో అంతా కంప్లీట్గా మెల్ట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుందో. ఇక్కడ పైన స్నోని చూస్తుంటే చిన్న చిన్న స్నో మౌంటైన్స్ని చూసినట్టు అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. ప్రతి ఇంటిపైన స్నోతో కవర్ అయిపోయి రూఫ్స్ అన్నీ వైట్గా కనిపిస్తున్నాయి. జనరల్గా అందరూ హీటర్స్ ఆన్ చేసుకుంటారు. సో రూఫ్ పైన ఉన్న స్నో మాత్రం చాలా త్వరగా కరిగిపోతుంది. స్నో పడడం ఆగిపోయిందని అనుకున్నామా, నెక్స్ట్ డే సడన్గా బయటికి చూసేసరికి ఫాగ్తో కంప్లీట్గా నిండిపోయింది. చూడ్డానికైతే చాలా బాగుంది. కానీ ఇది స్నో కంటే డేంజరస్, ఎందుకంటే దూరంగా ఉన్నవి అసలు కనిపించడమే లేదు. ఈ వెదర్లో బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఫాగ్ వలన రోడ్స్ కూడా సరిగ్గా కనిపించడం లేదు. అందుకే స్నో పడినప్పుడు కంటే ఇప్పుడే రోడ్స్ ఇంకా ఎంటీగా ఉన్నాయి. యూజువల్గా ఇది పార్క్ అవ్వడం వలన ఇక్కడ ఎప్పుడు పిల్లలు కనిపిస్తూనే ఉంటారు. బట్ ఈ వెదర్కి అసలు ఎవరు బయటికే రావడం లేదు. డే బై డే స్నో అయితే మెల్లిమెల్లిగా మెల్ట్ అవుతూనే ఉంది. అండ్ ఫాగీ వెదర్ కూడా స్నో పడిన తర్వాత చాలా డేస్ వరకు అలానే ఉండే. మధ్య మధ్యలో వర్షం కూడా పడింది. చాలా డేస్ తర్వాత వెదర్ బాగుండడంతో ఈరోజు ఈవినింగ్ వాక్కి వచ్చాము. సన్సెట్ కూడా లేట్గా అవుతుంది, అంటే స్ప్రింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. మేము ఈ ఇయర్ వింటర్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేసామో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కేర్ ఆఫ్ కెనడాలో.